వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ తప్పు మీద తప్పు, బ్యాంకులను బురిడి కొట్టించేందుకు జీవో. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తప్పు మీద తప్పు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తొలగించి జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలు గొప్పగా చెప్పుకోవాల్సిన అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది. 3 రాజధానుల పేరుట ప్రజలను మభ్యపెడుతూ ఇన్నాళ్లు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి కాలాన్ని వెళ్లదీశారు. 4.5 ఏళ్ల కాలంలో జగన్ చేసింది కేవలం కక్ష రాజకీయాలేనన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, పోలీసులతో కొట్టించడం, ఆ తర్వాత జైలుకు పంపించడం, ఇదే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలన అంటూ ఏపీ ప్రజలే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సంకల్పించారు. దేశంలో విదేశాల్లో తిరిగి పేరున్న కంపెనీలను ఏపీకి తీసుకొచ్చారు. రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణం చేపట్టారు. వాటిని సద్వినియోగం చేసుకునే దశలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికార బాధ్యతలు అప్పగించారు. ఇక జగన్ హయాంలో ఏ ప్రాంతంలోనూ కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిన దాఖలాలే లేవు. ఇది జగన్ రాజకీయ ప్రత్యర్థుల మాట మాత్రమే కాదు, జనం అభిప్రాయం కూడా. ప్రస్తుతం మరో ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో జగన్ కొత్త నాటకానికి తెరలేపారు. రాజధానిగా అమరావతిని నిర్వీర్యం చేశారన్న అపవాదును ఎదుర్కొంటున్న జగన్ అదే సమయంలో తాను చెప్పిన 3 రాజధానుల హామీ కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఏపీ ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబిక్కుతోంది. ఈ క్రమంలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దామనుకున్న కోర్టు చిక్కుల వల్ల అది సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని చూస్తే కొత్త రాజధానిని నిర్మించుకోలేము. హైదరాబాద్లోని ఉమ్మడి రాజధానిగా గడువు పెంచాలని, కేంద్రంపై పోరాటం చేద్దామని ఆ పార్టీ నేత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తద్వారా ఏపీ ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై వ్యతిరేకతను పోగొట్టుకోవాలని జగన్ అనుకున్నారు. కానీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో జగన్ అప్రమత్తమయ్యారు. దాంతో మంత్రి బొత్స రంగంలోకి దిగి 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఎలా అడుగుతామని ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాజధాని వైసీపీ ప్రభుత్వ విధానం కానే కాదంటూ బొత్స చెప్పుకొచ్చారు. తాజాగా మరో విషయంలో జగన్ ప్రభుత్వం తప్పు చేసిందన్న వాదన ప్రతిపక్షాల నుంచే వినిపిస్తోంది. ఈసారి ఏకంగా బ్యాంకులను బురిడి కొట్టించే ప్రయత్నం జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. అమరావతి రాజధానిని చంపేయాలన్న కోరికను బలంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని 4.5 ఏళ్లుగా దిగ్విజయంగా చేస్తూ వస్తోంది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో 75% నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెక్రటరియట్ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. దాంతో అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి, పాడుపడ్డ భవనాలుగా మారిపోయాయి. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం అమరావతి క్వార్టర్స్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. సిఆర్డీఏకి 70 కోట్లు అద్దెలు కూడా కడుతున్నామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. దాంతో పాడుబడ్డ భవనాలకు అద్దెలు చెల్లించటం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందంటే సిఆర్డీఏకి గతంలో బ్యాంకులో అప్పులు ఇచ్చాయి. 500 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2000 కోట్లు బ్యాంకు వాటా కింద అప్పులు ఇచ్చాయి. అప్పటి ప్రభుత్వం ఒప్పందం ప్రకారం 2023 కల్లా భవనాలు నిర్మాణాలు పూర్తి చేయాలన్న కండిషన్ కూడా ఉంది. 2023 నాటికి భవనాలు పూర్తి కాకపోతే పూర్తి అప్పును ప్రభుత్వం చెల్లించాలి. దాంతో ప్రభుత్వం ఆ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత నుంచి తప్పించుకునేందుకు బ్యాంకులను బురిడి కొట్టించేలా జీవో విడుదల చేసిందంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు ఆ భవనాల్లో నివసిస్తున్నప్పుడు నెల వారికి 40,000 కోట్ల రూపాయల అలవెన్సులు చెల్లించటం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి ప్రజాప్రతినిధుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది.